నమస్తే, వెల్కమ్ టు టీ సెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. ఈ రోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో ఆర్థోస్కోపీ అంటే ఏంటి, దాని ఉపయోగాలు, అలాగే ఏసీఎల్ ఇంజురీ, పీసీఎల్ ఇంజురీ అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో సందేహాలకు సంబంధించి సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు నిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి లలిత్ మోహన్ గారితో మీరు మాట్లాడొచ్చు. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా అసలు ఆర్థోస్కోపీ అంటే ఏంటి, దీని డెఫినేషన్ ఏంటి ఒకసారి చెప్తారా? ఆర్థ్రో అంటే ఇట్స్ గ్రీక్ వర్డ్ అండి, గ్రీక్ పదము. ఆర్థ్రో అంటే కీలు, కీలు అంటే జాయింట్. స్కోపీ అంటే చూడడము, వ్యూవింగ్ ని స్కోపీ అంటారు అనమాట. ఆర్థ్రోస్కోపీ అంటే మనం మామూలుగా ఆపరేషన్లో కోసి ఓపెన్ చేసి పెద్దగా పెద్ద పెద్ద కుట్లు వచ్చి పెద్ద గాయాలు లేకుండా చిన్న కన్నం పెట్టి కీ హోల్ సర్జరీ చేసే వాటిని ఆర్థ్రోస్కోపీ అంటారు. ఇది అన్ని కీళ్ళల్లోనూ చేయొచ్చు. మెయిన్ మోకాళ్ళల్లో ఎక్కువగా చేస్తారు, జాయింట్ పెద్దది కాబట్టి. దాని నెక్స్ట్ కామన్గా షోల్డర్ జాయింట్లో కామన్గా చేస్తాము. మిగతా జాయింట్స్ రిస్ట్, యాంకిల్, తర్వాత ఎల్బో జాయింట్స్లో కూడా చేస్తాం అనమాట. కామన్గా అయితే మోకాళ్ళల్లోనూ భుజంలోనూ ఎక్కువగా చేస్తారు ఈ ఆపరేషన్. ఓకే, అంటే ఇది చేసే అవసరం ఎప్పుడు వస్తుంది మనకి? యాక్చువల్లీ ఈ ఆపరేషన్లు మొదలైనప్పుడు షోల్డర్లో స్పోర్ట్స్ ఇంజరీస్తో స్టార్ట్ అయింది. మోకాళ్ళల్లో తగిలే దెబ్బలకి, మోకాళ్ళల్లో ఉన్న స్ట్రక్చర్స్కి తగిలే దెబ్బలకి ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత స్లోగా భుజంకి, వేరే వేరే జాయింట్స్లలో కూడా వాటి ఆ జాయింట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి, ఆ జాయింట్లో ఉన్న వ్యాధుల్ని ఎగ్జామిన్ చేయడానికి అనేది స్టార్ట్ అయ్యి తర్వాత సర్జరీగాను శస్త్రచికిత్సగాను చూడటానికి కూడా చేయటం కూడా జరిగింది అనమాట. అంటే ఇది ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ లోనే చూడొచ్చు? లేదండి, ఎర్లియర్ స్పోర్ట్స్ ఇంజరీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ అంటారు కానీ బట్ ఇప్పుడు రాను రాను వేగం పెరిగింది. మనకు ట్రాఫిక్, మన లైఫ్ స్టైల్ అంతా ఎక్కువైంది. డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్ కూడా ఎక్కువ ఉన్నాయి. జనం ఎక్కువ స్పోర్ట్స్ లో పాల్గొంటున్నారు. పాస్ట్ టైం కాకుండా డైలీ ఒక ఫిట్నెస్ దీంట్లో కూడా చూస్తున్నారు. సో ఉట్టి స్పోర్ట్స్ పీపుల్ కాకుండా కూడా కామన్ పబ్లిక్ లో కూడా ఈ రకమైన ఇంజరీస్ చాలా కామన్ గా చూస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఒక పర్సన్ ఈ ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎటువంటి విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు? మెయిన్ అయితే కామన్గా వచ్చే ఎక్కువ బల్క్ ఆఫ్ పేషెంట్స్ యంగ్ పేషెంట్సే ఉంటారండి. ఎక్కువ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అయినా కానీ స్పోర్ట్స్లో అయినా కానీ వాళ్ళే ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ బల్క్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళే వస్తారు. పేషెంట్స్ వచ్చిన తర్వాత కూడా అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఫిక్స్డ్ ఫార్ములాలో ఉండదు. చాలా ఒక్కొక్క పేషెంట్కును టైలర్డ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ఐటీ ప్రొఫెషనల్కి చేయబోయే ట్రీట్మెంట్కును ఒక టెన్నిస్ ప్రొఫెషనల్కి చేయబోయే ట్రీట్మెంట్ వాళ్ళ డిమాండ్స్ వేరే ఉంటాయి. వాళ్ళ జాయింట్స్లో, వాళ్ళ స్కెలిటల్ స్ట్రక్చర్లో కూడా డిమాండ్స్ వేరే ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి కూడా అందరికీ ఒకే రకంగా ఉండదు అనమాట. సో వాళ్ళ వృత్తులు బట్టి, వాళ్ళ జీవితాలు బట్టి, వాళ్ళ డిమాండ్స్ బట్టి ఇవి టార్గెట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ అనేది పేషెంట్ స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఒక పర్సన్ ఆర్థోస్కోపీ వరకు వచ్చే పరిస్థితి అసలు ఎప్పుడు నెలకొంటుంది అంటారు? మనకి ఎప్పుడు తెలుస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మోకాల గురించి చెప్తాను. నా దగ్గర వచ్చే పేషెంట్స్, ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో బల్క్ ఆఫ్ ది పేషెంట్స్ వచ్చే వాళ్ళందరూ ఒక హ్యూజ్ సెక్టార్ స్పోర్ట్స్ పీపుల్లే ఉంటారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళలో, లేదంటే యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, బైక్స్. ఇప్పుడు ఇది వరకు ఏదో ఒక చిన్న హీరో హోండానో, లూనానో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు 180cc, 150cc స్పోర్ట్స్ బైక్స్ అన్ని ఎక్కువైనాయి. సో వేగం పెరిగింది అండ్ ఇంజురీస్ కూడా దాంతో పాటు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ బల్క్ ఒక సెక్టార్, వీళ్ళు ఒకళ్ళు ఉంటారు. నెక్స్ట్ అగ్రికల్చరల్ సెక్టార్లో ఉన్న ఫార్మర్స్, తాడు చెట్లు ఎక్కేవాళ్ళు, వీళ్ళల్లో కూడా ఇది వరకు ఇంజురీస్ ఓవర్సీ ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు. ఏవో కట్లు కట్టుకునేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డయాగ్నోస్టిక్స్ పెరిగాయి, వాళ్ళల్లో కూడా వాళ్ళని ఎవాల్యుయేట్ చేయటము, వాళ్ళకి ఫర్దర్ బెటర్ ఎఫిషియెంట్ జాయింట్స్, ఎఫిషియెంట్ స్కెలిటల్ స్ట్రక్చర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ పర్సన్ వచ్చినప్పుడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా హిస్టరీ అంతా తీసుకుంటారు. ఓకే, తీసుకున్న తర్వాత ఏంటి అసలు ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? సామాన్యంగా మంది కంపేర్ టు ది వెస్టర్న్ సెక్టార్స్ ఏమవుతుందంటే, దెబ్బ తగులుతూనే ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఉంటేనే ఇదొక మేజర్ దెబ్బ, ఫ్రాక్చర్ లేకపోతే ఏదో కమిలింది, దీనికి ఒక కట్టు కట్టుకుంటే చాలండి అనేది ఇండియాలో కొంచెం ఈ టైప్ ఇదన్నమాట. మన హైదరాబాద్ లో కూడా ఎస్పెషల్లీ నాటుకట్లు చేయించుకోవటం, ఇప్పుడు కూడా మామూలు దెబ్బ తగిలింది కదా, మోకాలు బెంకింది, వాడు అక్కడ ఉన్న నాటుకట్టు కట్టేవాడు ఒక ఎక్స్రే తీయించేసి ఆ ఎక్స్రే ఫ్రాక్చర్ ఏం లేదు కదా, ఒక కట్టు కట్టండి, 2-3 రోజులు వాపు ఉంటుంది, తగ్గిపోయింది కదా అని వదిలేయటము.
దాని తర్వాత గ్రాడ్యువల్గా ఆ జాయింట్లో జరిగే ఇన్స్టెబిలిటీ అంటే స్థిరతనం పోవటం అనేదో లేకపోతే ఫర్దర్ కాన్సిక్వెంట్ డ్యామేజ్ అవటం అనేదో ఆ పేషెంట్ పట్టించుకోడు. ఎందుకంటే వారంలో ఒకసారో 2 వారాల్లో ఒకసారి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అదే ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, వాడు రోజు పరిగెత్తేటప్పుడల్లా తెలుస్తుంటుంది కాబట్టి ఇమీడియట్ గా వస్తాడు. మామూలుగా స్టూడెంట్స్ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉంటే వాడికి ఎక్కువగా రెగ్యులర్ గా తెలియదు కాబట్టి వాడు రెగ్యులర్ గా రాడు. సో ఈ నెగ్లెక్టెడ్ గా వచ్చినప్పుడు వాళ్ళని పూర్తిగా ఎగ్జామిన్ చేయటము, ఎక్స్రే కాకుండా ఎంఆర్ఐ స్కాన్ అనేది ఒకటి చేయటము, ఇంజురీ ఎక్స్టెంట్ ఎంత ఉంది అనేది ఇవాల్యుయేట్ చేయటం, చేసిన తర్వాత అతను క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు కాలు మోకాలో భుజమో పట్టుకొని ఎగ్జామిన్ చేసినప్పుడు నిజంగా ఎంత తీవ్రతలో ఇంజురీ ఉంది, అతను ఏం పని చేస్తున్నాడు, అతని డిమాండ్స్ ఏంటి, ఈ ఇంజురీ ఏఎస్ ఆపరేషన్ లేకుండా ఇంప్రూవ్ అవ్వగలుగుతాడా లేదా అనేది ఒక డెసిషన్కి వస్తాం అన్నమాట. ఇంప్రూవ్ అవ్వడు ఈయన ఇలాగే ఇంకా హై డిమాండ్ని ఇట్లా వదిలేసినా కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వడు అనే వాటిల్లో సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. ఓకే, సో వాళ్ళైతే కొంతవరకు ఒక ఎక్స్రే వరకు తీసుకొని అప్పటి వరకు ఆ పై వరకు ట్రీట్మెంట్ చేస్తారు. కానీ మనం హాస్పిటల్కి వచ్చేసరికి హిస్టరీ మొత్తం తీసుకొని చేస్తాం. హిస్టరీ ఒకటే కాకుండా క్లినికల్ ఎగ్జామిన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంజురీస్ చాలా సార్లు మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు జాయింట్లో ఇన్స్టెబిలిటీ అనేది ఎంత ఉంది, స్థిరతనం ఎంత తగ్గింది, జాయింట్లో ఆ స్థిరతనం తగ్గడంతో ఆయన కుంటుతూ నడుస్తూ మజిల్స్ అని ఎంత సన్నబడ్డాయి, ఇవన్నీ ఎగ్జామిన్ చేసి చూస్తాం అన్నమాట. చూసిన తర్వాత వాళ్ళకు ఫస్ట్ దాన్ని ఎంఆర్ఐ చేసేసి ఇంజురీ ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఇంజురీ ఎక్కడ ఉందనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చేసిన తర్వాత ఆ ఇంజురీని అడాప్ట్ అయ్యి ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ ఏమున్నాయి, రిహాబిలిటేషన్ మాకు ఒక ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అనేది రిఫర్ చేసేసి వాళ్ళని ఆ జాయింట్ని స్ట్రెంగ్థెన్ చేసి ఒక కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో ట్రై చేస్తాం అనమాట. ఫస్ట్ ఇంప్రూవ్ కాని వాళ్ళలో ఈవెన్ ఆఫ్టర్ రిహాబిలిటేషన్ ఇంప్రూవ్ కాని వాళ్ళలో సర్జరీ అడ్వైస్ చేస్తాం అనమాట. కొంతమందికి ఫస్టే డిసైడ్ అయిపోతాం వీడు ఇంప్రూవ్ అవ్వరు, సర్జరీ అవసరం అనే వాళ్ళకు కూడా ఫస్ట్ కొన్ని రోజులు ఎక్సర్సైజ్ ఇంట్రడ్యూస్ చేసేసి విల్ అడ్వైజ్ దెమ్ సర్జరీ అనమాట. ఓకే, సో స్పోర్ట్స్ పర్సన్స్లోనే చూసుకుంటే చాలా మంది మోకాలి గాయాలు కానీ అలాంటివి అయినప్పుడు కొంతమంది లైట్ తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తాయి. సో వాళ్ళు అంటే తర్వాత అది ఎక్కువ అయిన తర్వాత వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఎక్కువ మంది వాళ్ళే ఉంటారండి. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. కామన్ గా ఏమవుతుందంటే ఈ తమాషాగా కబడ్డీ ఆడేవాళ్ళు, ఎప్పుడు అలవాట్లేంది ఉన్నట్టుండి బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసేసిన వాడికి ఏదో టక్ మని మోకాల్లో సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఆ చిన్నగా వాపు వచ్చింది కదా అని చెప్పేసి ఏదో ఒక నాట్కట్ కట్టించుకోవటమో లేకపోతే చిన్న మందులు ఆయనే వాడేయటమో చేస్తాడు. తర్వాత తగ్గట్లేదు 15-20 రోజుల తర్వాత, సమ్ టైమ్స్ 2-3 months తర్వాత కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పటికి ఏమైపోతుందంటే అతను ఆ నొప్పి వల్ల సబ్ కాన్షియస్ గా ఆ కాల్ని తక్కువ వాడి మజిల్ కూడా సన్నపడిపోయి ఉంటుంది ఆ కాలు. సో ఆ సన్నపడటంతో జాయింట్ ఇంకొంచెం అన్స్టేబుల్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ ఆయనకి అర్థం అవ్వవు, ఎందుకంటే రోజుకి ఎన్నిసార్లు పరిగెత్తుతాం, అవసరం ఉండదు, రెగ్యులర్ గా పరిగెత్తాలి అనేది ఉండదు. మామూలు కార్ ఎక్కుతాడు, ఏదో బైక్ ఎక్కుతాడు, నడుస్తుంటాడు. సడన్ గా పరిగెత్తేటప్పుడు, సడన్ గా మెట్లు దిగేటప్పుడు ఆ ఇన్స్టెబిలిటీ అనేది తెలుస్తుంది అన్నమాట మోకాల్లో. అప్పుడు దెన్ హీ విల్ కమ్ టు ది డాక్టర్, సంథింగ్ ఈజ్ రాంగ్ అని. అప్పుడు ఎంఆర్ఐ చేసినప్పుడు ఏ స్ట్రక్చర్ అనేది ఎంత ఇంజూరీ అయింది, అది రికవర్ అవుతుంది, స్టేజ్ కూడా తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? ఓకే, ఒక పర్సన్ అలా అయింది, నెగ్లెక్ట్ చేశాడు, అసలు రాలేదు, చూయించుకోలేదు, ఇది కూడా కామన్ గా అవుతుందండి. అన్ని రకాలు ఇండియాలోనే కామన్ గా ఉంటాయండి. ఇది ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేసేసిన తర్వాత కూడా 1-2 సంవత్సరాలకు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని డిమాండ్స్ ఉండవు కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే గ్రాడ్యువల్గా ఇన్స్టెబిలిటీ పెరుగుతున్న కొద్దీ మిగతా నార్మల్గా ఉన్న స్ట్రక్చర్స్ మీద ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. నార్మల్గా ఉన్న స్ట్రక్చర్స్ కూడా స్లోగా డ్యామేజ్ అవుతూ పోతూ ఉంటాయి అన్నమాట. దాంతో స్లోగా ఆర్థరైటిస్, కీళ్ళు అరుగుటం అనేది జరుగుతుంది. మామూలుగా హెల్దీ జాయింట్, శుభ్రంగా ఉన్న జాయింట్, ఏ దెబ్బలు లేని జాయింట్ వయసుతో 60-65 ఏళ్ల తర్వాతనో స్లోగా అరుగుదల రావడం అనేది ఉంటుంది. ఇలాంటి దెబ్బలు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో బాగా అర్లీగా వచ్చేస్తుంది. 35-40 ఇయర్స్గానే అరిగిపోతుంది జాయింట్. అప్పుడు మనం ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలు ఇవన్నీ ఇంకా పనికిరావు. స్టేజ్ ఆల్రెడీ దాటిపోయింది కాబట్టి. ఓకే, సో ఒక్కసారి ఆర్థ్రోస్కోపీ విధానం ఏంటి అసలు చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆర్థ్రోస్కోపీ అనేది ఇప్పుడు ఒక్కొక్క జాయింట్ కి ఒక్కొక్క విధానం ఉంటుందండి. బట్ బై అండ్ లార్జ్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ బేసికలీ వాట్ యూ యూజ్ ఇస్ ఒక కెమెరాని జాయింట్ లోకి ఇంట్రడ్యూస్ చేసేసి, ఒక చిన్న హోల్ లోంచి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని టీవీలో ప్రొజెక్ట్ చేసుకుని మనం చిన్న ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేసి ఆ స్ట్రక్చర్స్ అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ స్లైడ్లో ఇప్పుడు ఈ మోకాల్లో చూసారు, ఇది మోకాలు ఇలా ఉంటుందండి. మనం ఈ ఫ్రంట్ లో ఇది కనిపిస్తున్నది మోకాలు చిప్ అనమాట. ఓకే,
లోపల చూసినప్పుడు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పరిగెత్తుతూ దెబ్బలు తగిలినప్పుడు కామన్గా కబడ్డీ ఆడుతున్నాడండి ఈ అబ్బాయి. కబడ్డీ ఆడుతున్నప్పుడు తెలియకుండా పక్కనున్న ముగ్గురు ఇతను కాలు పట్టుకున్నారు, కానీ ఈ మోకాల మీద మొత్తం బాడీ ప్రెషర్ అంతా పడుతుంది అన్నమాట. సో ఇది స్పెసిఫిక్ గా ఇలా అవుతుంది అనమాట. కాలు ఇలా మోకాలు ఇలా బెండ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ పైన తొడలో ఉన్న ఒక ఎముకకు కింద ఉన్న ఎముకకు ఉన్న లిగమెంటస్ స్ట్రక్చర్స్, ఇవి తాడులు అనమాట. వీటిని మామూలుగా తెలుగులో నరాలు తెగిపోయినాయి అని అంటూ ఉంటారు. ఇవి నరాలు కాదు, ఇవి తాళ్ళు అంటున్నాడు, బంధాలు. పైన ఉన్న ఎముకని కింద ఎముకని చేర్చే బంధాలు అనమాట. ఇది ACL అంటారు. వెనకాల PCL అనేది ఉంటుంది. అవి కాకుండా పక్కన ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. దేవుడు ఈ స్ట్రక్చర్స్ ఎందుకు ఇస్తాడంటే నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు జాయింట్ స్థిరంగా ఉండాలి, అటు ఇటు కదలకుండా ఉండాలి అని చెప్పి ఇస్తాడు అనమాట. దీంట్లో ఏ ఒక్క స్ట్రక్చర్ కూడా తెగిపోయినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మిగతా స్ట్రక్చర్స్ మీద అంతా ప్రెషర్ పడుతూ అవి కూడా డ్యామేజ్ అవుతూ పోతాయి అనమాట. సో ఆర్థ్రోస్కోపీలో ఏం చేస్తామంటే ఈ స్ట్రక్చర్స్ ని మొత్తం ఇన్సిజన్ ఇచ్చి పైనుంచి కింది దాకా ఓపెన్ చేయకుండా ఇక్కడెక్కడో ఒక చిన్న కన్నం పెట్టి దీంట్లో ఒకటి ఇన్స్ట్రుమెంట్ దూర్చేసి ఈ స్ట్రక్చర్స్ ని రిపేర్ చేయటమో లేకపోతే రీప్లేస్ చేయటమో శస్త్రచికిత్స చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు చేయొచ్చు, ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు చేయొచ్చు? డిపెండ్, అన్ని స్టేజెస్ లోనూ చేయొచ్చు. వన్స్ సర్జరీ అనేది డిసైడ్ అయినప్పుడు ఏ స్టేజ్ లో అయినా కానీ ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు. కాకపోతే కొన్ని పేషెంట్స్కి ఉపయోగకరంగా ఉండదు. ఇప్పుడు ఇట్లాంటి జాయింట్లో స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థ్రోస్కోపీ ఇట్లాంటి శస్త్రచికిత్సలు బై అండ్ లార్జ్గా ఏంటంటే యంగర్ పేషెంట్స్లో చేస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుంది, లాంగ్ టర్మ్లో అవుట్కమ్ కూడా బాగుంటుంది అనమాట. అదే నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేసేసి బాగా అరుగుదల వచ్చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి ఆపరేషన్లు ట్రై చేయడంలో కూడా పెద్ద ఉపయోగం ఉండదు. మీనింగ్ టు సే వన్స్ ది పేషెంట్ హ్యాస్ క్రాస్డ్ 55-60 years, ఆ టైంలో ఇట్లాంటి రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఉపయోగకరంగా ఉండవు. ఓకే, అంటే ACL PCL ఇంజురీ అంటే కూడా అదేనా? ఎస్, ఇది జాయింట్ లో మెయిన్ ఈ ACL అనేది ఫ్రంట్ లో ఉంటుందండి. మనిషి పరిగెత్తుతున్నప్పుడు ఈ కింద ఎముక ముందుకు వెళ్లకుండా చూసుకుంటుంది అనమాట ఈ లిగమెంట్ అనేది. ఈ వెనకాల ఉన్న లిగమెంట్ ఆ కింద ఉన్న ఎముక వెనక్కి వెళ్లకుండా చూసుకుంటుంది అనమాట. సో ఒక మనిషి పరిగెత్తుతూ సడన్ గా ఆగిపోయాడు అనుకోండి, ఆగిపోయిన మోకాల మీద ట్విస్టింగ్ ఫోర్స్ పడినప్పుడు ఈ లిగమెంట్ అనేది తెగిపోతుంది. తెగిపోయినప్పుడు మోకాలంతా వాస్తుంది అనమాట, లోపలంతా స్వెల్లింగ్ వస్తుంది, వాచి మోకాలు బాగా నొప్పి పుడుతుంది. అతను కొంతమందికి లోపల స్నాపింగ్ సెన్సేషన్, టక్కుమని ఏదో సౌండ్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. కొంతమంది స్వెల్లింగ్ ఎక్కువ లేదు కదా అని ఎక్స్రే తీయించినప్పుడు ఇట్లాంటి టిష్యూస్ అని కనపడవు, ఎక్స్రేలో ఎముకలు ఒక్కటే కనిపిస్తాయండి. ఇట్లాంటి సాఫ్ట్ టిష్యూ అంటే ఈ బంధాలు, ఈ లిగమెంట్స్ అనేవి ఎక్స్రేలో కనపడవు అనమాట. సో కనపడిన కాడికి ఏం చేస్తాడు ఆయన, ఏదో కట్టుకోవటమో, మందులు వేసుకోవటమో, లేదంటే నాటు వైద్యం చేయించుకోవటమో ఇట్లాంటివి చేసుకుని ఇస్తాడు. ఓ 3-4 రోజుల తర్వాత పెయిన్ తగ్గింది కదా అని చిన్నగా కుంటుతూ వదిలేశాడు అనుకోండి, తర్వాత స్లోగా ఇన్స్టెబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మా దగ్గర ఫ్రెష్ గా వచ్చిన కేసెస్ లో అయితే ఇట్లాంటి వాటికి ఏం చేస్తామంటే ఒక 10 days 15 days రెస్ట్ అనేది ఇస్తాం అనమాట. ఈ రెస్ట్ ఇవ్వడంతో ఏమవుతుందంటే లోపల ఫర్దర్ బ్లీడింగ్ కాకుండా మిగతా టిష్యూస్ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు ప్రాపర్ గా ఒక 10-15 రోజులు ఈ జాయింట్ మీద లోడ్ పడకుండా రెస్ట్ తీసుకోవాలి పేషెంట్. చాలా సార్లు ఇది నెగ్లెక్ట్ అవుతుంది, నడుస్తాడు అదే దెబ్బతో నడిచినప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్ బ్లీడ్ అయ్యి ఆ స్థిరతనం లేకపోవడంతో వేరే లిగమెంట్స్ కూడా ఇంజూర్ అయ్యి మిగతావి కమిలి కొంచెం చిన్న ఉన్న గాయాలు పెద్ద గాయాలు అవుతూ పోతాయి అన్నమాట. సో ఆ ఫస్ట్ 15 days అనేది ప్రాపర్గా రెస్ట్ తీసుకున్నాడు అంటే పేషెంట్ ఒక 50% జాబ్ రిజాల్వ్ అవుతుంది. అప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ మోకాలకి కొంచెం ఒక ఫంక్షనల్ బ్రేస్ అంటే ఒక స్పెసిఫిక్ పట్టీలు ఇస్తాం దానికి ఇచ్చి మిగతా టిష్యూస్ మీద ప్రెషర్ పడకుండా స్లోగా అతను నడవటము, క్రచెస్ ఇచ్చి నడిపించడము, రిహాబిలిటేట్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ 15 days రిహాబిలిటేట్ చేసిన తర్వాత మీన్ వైల్ ఇవన్నీ జరుగుతూ ఉండగానే మనం MRI స్కాన్ అనేది చేసుకొని ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ, లోపల ఇంజురీ ఎంత సివియర్ ఉంది అనేది చూసుకుంటాం అనమాట. ఇంజురీ బాగా ఎక్కువ ఉంది లేదా సింగిల్ లిగమెంట్ ఇంజురీ ఉందా, మల్టిపుల్ లిగమెంట్స్ ఇంజురీస్ ఉన్నాయనేది మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాత రిహాబిలిటేట్ ఒక 2-3 weeks చేసిన తర్వాత మనం సపోజ్ ఇది హై డిమాండ్ నీ ఉంది, అతను ఒక కబడ్డీ ప్లేయర్, మళ్ళీ ఇమీడియట్ గా పనికి వెళ్ళాలి, మళ్ళీ ఇమీడియట్ గా గేమ్స్ ఆడాలి అన్న వాళ్ళకి ఎర్లీగా మనం సర్జరీ అడ్వైస్ చేసి ఈ లిగమెంట్ ని రికన్స్ట్రక్ట్ చేయటమనో రిపేర్ చేయటమనో చేస్తాం. ఓకే, బట్ వాళ్ళు మళ్ళీ అలా చేసుకొని రిపేర్ చేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రాదంటారా?
అంటే దట్ ఈస్ అ అంతకు వెరీ గుడ్ క్వశ్చన్ ముందులాగే అండి. ఆడగలుగుతారా దట్స్ వాళ్ళు? ఎ వెరీ రిలవెంట్ క్వశ్చన్ అండి. ఈ లిగమెంటస్ ఇంజరీస్ అన్లైక్ ఫ్రాక్చర్స్ ఏంటంటే అండి, ఫ్రాక్చర్స్ బాగా హీల్ అవుతాయి, బోన్ స్ట్రాంగ్ అయిపోతుందండి. సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్స్ ఎలా అంటే ఒక్కసారి డ్యామేజ్ అయినాయంటే అండి, ఎస్పెషలీ ఇది డ్యామేజ్ ఇస్ కంప్లీట్, మనం ఏ రకంగా సర్జరీలు చేసినా కానీ 100% ఎఫిషియన్సీ అనేది రాదండి. సో ఆ పర్టికులర్ ఎఫిషియన్సీ, నీ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గుతుంది. మిగతాది ఆ పేషెంట్ ఓపిక పట్టి, ఆ పేషెంట్ ప్యాషన్ పట్టి ఉంటుంది. స్పోర్ట్స్ పీపుల్ ఏంటంటే ది స్పిరిట్ ఆఫ్ ది పర్సన్ విల్ బి మచ్ హయ్యర్, ప్యాషన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ట్రైనింగ్, రిహాబిలిటేషన్ అనేది మోర్ డెడికేటెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు గో బ్యాక్ టు స్పోర్ట్, బట్ ఆ ఎఫిషియన్సీ అనేది కొంచెం తగ్గుతుంది డెఫినెట్గా. అంతకు ముందులాగా అంత బాగా ఆడలేదు. ఉండాలి ఓకే. డెఫినెట్లీ. కానీ ఒకవేళ ఆడే ముందు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లాంటి ఇంజరీస్ అయినప్పుడు జనరల్లీ మనం సర్జరీస్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అప్ టు 7 to 9 months వరకు ఏ రకమైన గేమ్స్ అయినా కానీ, పరిగెత్తడం అయినా కానీ, దూకటం అయినా కానీ, డాన్సులు చేయటం కానీ టోటల్గా రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం చేసిన సర్జరీ అంతా మళ్ళీ లూజ్ అయిపోవటము, మళ్ళీ తెగిపోవటము జరుగుతుంటుంది. కానీ మళ్ళీ చేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. డెఫినెట్లీ రివిజన్ సర్జరీస్ చేస్తాము, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం చేసిన తర్వాత మళ్ళీ తెగిపోవటం ఇలాంటివన్నీ చేసినప్పుడు, మళ్ళీ దెబ్బలు తగిలించుకున్నప్పుడు మళ్ళీ రికన్స్ట్రక్షన్ అనేది చేస్తాం. కానీ రిపీటెడ్ సర్జరీస్ చేస్తూ ఉండగా ఆ ఎఫిషియన్సీ, అవుట్కమ్ అనేది తగ్గుతూ పోతుంది అంతగానే. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో, సరేండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు చెప్పండి. నేను ఇంట్లోనే మాట్లాడుతున్నాను సార్. టీవీ ఎదురు కూర్చున్నాను, వాళ్ళు చెప్తుంటే నేను ఫోన్ చేస్తున్నానండి. సమస్య ఏంటో చెప్పండి. ఎక్కువ ఉంది నాకు, నా అతనికి రాకముంది. సరే, సమస్య చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అదే అదే మేడం, కాళ్ళ నొప్పి మరీ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళు నొప్పులు, నా అతనికి రాకుండా ఉన్నాయి మేడం. ఇక్కడే కర్నూలు చూపించుకున్నాను, తగ్గలేదు నాకు. కర్నూలు చూపించుకుంటే తగ్గలేదు మేడం. ఓకే. మీ వయస్సు ఎంత అండి? మీ వయస్సు ఎంత అండి? మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 53. ఏజ్ అంటే కానీ అర్థం కాలేదు. 53. ఏ ఎముకలు నొప్పులు పుడుతున్నాయమ్మా? మోకాళ్ళ నొప్పులు పుడుతున్నది? 53. అదేమ్మా, మోకాళ్ళ నొప్పులు పుడుతున్నాయా మీకు? అవును సార్, మోకాళ్ళు నొప్పి సార్. మోకాళ్ళు ఒక్కటేనా, మిగతా వేరే ఏమైనా కీళ్ళు నొప్పులు ఉన్నాయా? నడుముది పెద్ద ఆపరేషన్ జరిగింది సార్, జరిగి కూడా సంవత్సరం అయింది. ఓకే. నడుము అరిగిపోతే ఆపరేషన్ చేసుకున్న పెద్ద ఆసుపత్రిలో కర్నూలులోనే. మీరు ఎంత దూరం నడవగలుగుతున్నారు ఇప్పుడు? అది కూడా నొప్పి ఉంది సార్, మోకాళ్ళ నొప్పి తక్కువ ఉంది. మోకాళ్ళ నొప్పి తక్కువ ఉంది, నడుము నొప్పి ఎక్కువ ఉందా? అవును సార్, 2 మోకాళ్ళు నచ్చనికి రాకమన్నాయి సార్. నడవడానికి రావట్లేదు. ఎంత దూరం నడవగలుగుతారు మీరు? అవును సార్. మీరు ఎంత దూరం నడవగలుగుతారు? ఒక 100 మీటర్లు నడవగలుగుతారా? మళ్ళీ కూర్చోాలి నేను, పగలు నచ్చు పాలేను, మళ్ళీ కాసేపు ఏడాది కూర్చొని నచ్చాలా. ఓకే ఓకే. ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఫస్ట్ ఎక్స్రే అనేది తీయించుకుంటామండి. ఆమె పెద్ద ఆవిడ 55 ఈజ్ నాట్ వెరీ ఓల్డ్, బట్ ఇండియాలో ఇప్పుడు ఒబెసిటీ అనేది కామన్ గా అయిపోయింది, నడుము అరుగుదల వచ్చి ఉంటుంది. ఫ్రమ్ వాట్ షీ సేయింగ్ ప్రాబబ్లీ నడుముకి సర్జరీ, డిస్క్ సర్జరీనో ఏదో జరిగి ఉంటుంది. మోకాళ్ళ అరుగుదల అనేది కామన్ ఉంది ఇప్పుడు ఇండియాలో. మోస్ట్లీ షీఈస్ కంప్లైనింగ్ ఆఫ్ ఆర్థరైటిస్, కీళ్లలో అరుగుదల వచ్చి ఉంటుంది. మోకాళ్ళకి ఎక్స్రే తీయించాల్సి ఉంటుంది. తీయించిన తర్వాత అరుగుదల ఉన్న వాళ్ళందరికీ ఏదో జాయింట్ మార్పుడు చేయాలనో, సర్జరీలు చేయాలనో అవసరం ఉండదండి. కామన్గా ఏమవుతుందంటే వీళ్ళు ఎస్పెషలీ వింటర్ సీజన్స్లో మైల్డ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ పెయిన్ చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్, రిహాబిలిటేషన్. ఇలాంటి వాళ్ళకి రెగ్యులర్గా డిసిప్లిన్గా ఒక డైలీ 3 times అనో 4 times అనో ఎక్సర్సైజెస్ ఒక 10-15 minutes పాటు అన్న చేశారంటే బాగా ఇంప్రూవ్ అవుతారు. వీటికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయాలి. ఒక 2-3 months అన్న ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బేసిక్ చిన్న మెడికేషన్స్, పారాసిటమాల్ లాంటివి, ఒక పెయిన్ కిల్లర్ ఒక 1 week తీసుకొని వేడి కాపులు పెట్టుకొని ఎక్సర్సైజెస్తో మేనేజ్ చేయగలిగారు అంటే దెన్ వాళ్ళు ఫర్దర్ ఇంకొన్ని రోజులు ఈ మోకాళ్ళ అరుగుదల అవసరమయ్యే ఆపరేషన్ అనేది పోస్ట్పోన్ చేసి బాగా అరుగున తర్వాత అప్పుడు ఏమైనా అవసరమైతేనే చేయొచ్చు. సో మోకాళ్ళు అలా నొప్పులు రావడానికి కూడా వెయిట్ కూడా ఒక కారణమే కదా? వెయిట్ డెఫినెట్లీ ఒక పెద్ద కారణము. కొంతమందికి ఏంటంటే కీళ్ళ వాతం అనేదే ఉంటుంది. కీళ్ళ వాతం ఒక వ్యాధి అనమాట. కొంతమందికి రకరకాలుగా అన్ని కీళ్ళల్లోనూ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. ఆ వాతం రావడంతో అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అన్ని ఎస్పెషలీ మోకాళ్ళు, తర్వాత తుంటి ఇలాంటివి అరుగుతూ ఉంటాయి. వాళ్ళల్లో స్పెసిఫిక్ వేరే మందులు ఉంటాయి. కీళ్ళ వాతానికి అనేది వేరే స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ మందులు పెట్టినప్పుడు ఆ వాతం కొంచెం కంట్రోల్ అవుతుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం మేడం.
రైట్, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం నాకు షోల్డర్ పెయిన్ మేడం. షోల్డర్ పెయిన్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు షోల్డర్ పెయిన్? సార్ లాస్ట్ 25 నుంచి వస్తుంది సార్. యాక్చువల్లీ పెయిన్ వస్తుందని ఐస్ అప్లై చేస్తున్నాను సార్, బట్ తగ్గట్లేదు సార్. ఎన్ని రోజు? అంటే నేను మాక్సిమం బ్యాడ్మింటన్ ఆడుతాను సార్. ఓకే, ఆ బ్యాడ్మింటన్ ఆడడం వల్ల మరి ఏంటో తెలుసు సార్. మరి తర్వాత వాలీబాల్ కూడా ఆడతాను సార్. ఆ షోల్డర్ స్మాష్ కొట్టేటప్పుడు అప్పుడు ఒకేసారి పెయిన్ వస్తుంది సార్. అప్పటి నుంచి నేను ఆడడం మానేసాను సార్. హెవీగా పెయిన్ వస్తుంది సార్. అసలు పెయిన్ అనేది ఫస్ట్ టైం మొదలయ్యి ఎన్ని రోజులైంది ఇప్పటికి? సార్ లాస్ట్ 25 నుంచి వస్తుంది సార్. ఓకే, అప్పుడు దీనికి ముందు లాస్ట్ ఇయర్ కానీ దానికి ముందు సంవత్సరం కానీ ఎప్పుడన్నా ఈ రకమైన నొప్పి వచ్చిందండి? లేదు సార్, ఎప్పుడు రాలేదు సార్. ఓకే, బ్యాడ్మింటన్ ఒక్కటే ఆడతారా, వేరే గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారా? సార్ నేను స్పోర్ట్స్ పర్సన్ సార్. ఓకే. ఏ స్పోర్ట్ ఆడతారు మీరు ఎక్కువగా? నాది యాక్చువల్లీ ఖోఖో సార్. ఓకే. కాకపోతే ఈ మధ్యకాలంలో షటిల్ ఆడుతున్నాను సార్. ఓకే ఓకే. వాలీబాల్. రైట్. ఓకే, ఫ్రమ్ వాట్ హీ సెయింగ్ భుజం నొప్పి అని చెప్తున్నాడు. ఒక 25 days నెల నుంచి చెప్తున్నట్టున్నాడు. ఇది క్లాసికల్గా ఈయన వాట్ ఈస్ కంప్లైనింగ్ ఆఫ్ ఈస్ పెయిన్ డ్యూరింగ్ పిచ్చింగ్ మూమెంట్స్ అంటారు. పిచ్చింగ్ మూమెంట్స్ అంటే చేత్తో ఇలా కొట్టడము, వాలీబాల్తో ఇట్లా వేయటము, ఇలాంటివి చేసేటప్పుడు ఏమవుతుందంటే భుజంలో రకరకాల కండరాలు ఉంటాయండి. మోకాళ్ళకిను తుంటికిను వీటిలో ఏంటంటే స్థిరతనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. భుజంలో ఆ స్థిరతనం ఉండదు. మనకేంటంటే దేవుడు చెయ్యి ఎలా ఇచ్చాడంటే మొత్తం ఎక్కడికైనా కానీ ఏ పొజిషన్, బాడీలో ఏ పొజిషన్కైనా కానీ ఎటువైపు పెట్టాలన్నా కానీ ఫ్రీగా ఉండేటట్టు ఉండటానికి షోల్డర్కి చాలా మూమెంట్ ఇచ్చాడు దేవుడు. దాంతో ఆ క్యాప్సూల్ అనేది కూడా పెద్దగా ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే కండరాలు కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో చిన్న ఇంజురీ అయినా కానీ షోల్డర్ రియాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మోకాల్లో బాగా పెద్ద దెబ్బ తగిలేదాకా కూడా మోకాలు స్టిఫ్ అవ్వదు, కానీ షోల్డర్లో ఎట్లా అంటే చిన్న దెబ్బ తగిలినా కానీ చాలా స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఇట్లాంటి స్పోర్ట్స్ పర్సన్స్లో ఎస్పెషల్లీ ఏంటంటే ఫస్ట్ ఒక ఎక్స్రే అనేది తీసుకోవాలి. అండ్ డెఫినెట్లీ బికాస్ ఈజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఒక MRI అనేది తీయించాలి. ఇట్లాంటి నొప్పిల్లో కామన్గా ఫ్రమ్ వాట్ హీ సేయింగ్ లోపల చిన్న సాఫ్ట్ టిష్యూ ఏదైనా ఇంజురీ ఉంది అంటే ఒక 15 days 20 days వరకు ఒక ఆర్మ్ పౌచ్ పెట్టుకొని ఐస్ ప్యాక్స్ పెట్టి దానికి రెస్ట్ ఇస్తే చాలా వరకు 80% తగ్గిపోతుంది. తగ్గిన తర్వాత ఈ పిచ్చింగ్ యాక్టివిటీస్ అంటే ఇట్లా మళ్ళీ పిచ్ చేయటమనో వాలీబాల్ ఆడటం అన్నదో ఇట్లాంటివి ఒక అట్లీస్ట్ 6 to 8 weeks ఆగేసి తర్వాత స్లోగా MRIలో ఉన్న ఇంజురీని ఇవాల్యుయేట్ చేసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. కామన్గా వచ్చే ఇంజురీ ఏంటంటే లోపల భుజం అనేది ఒక చిన్న పళ్ళెం మీద ఒక పెద్ద గుండు తిరుగుతూ ఉంటుందండి. ఆ పళ్ళెం చుట్టూ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటిది ఉంటుంది, లేబ్రమ్ అంటారు దాన్ని. ఇట్లాంటి ప్లేయర్స్లో ఏమవుతుందంటే కామన్గా ఆ లేబ్రమ్ అనేది ఇంజూర్ అవుతుంది. ఇంజూర్ అయ్యి కొంచెం తేలుతూ ఉంటుంది అనమాట. అవి కాకపోతే ఏంటంటే ఒక 80%లో హీల్ అయిపోతాయి, ఒక 20%లో హీల్ కావు. కానీ వాటిల్లో ఫర్దర్ ఏమన్నా చేయాలా అనేది ఆలోచించాలి. బట్ రైట్ నో నథింగ్ టు వరీ. హీ కెన్ టేక్ సమ్ అనాలిసిస్, వెయిట్ అండ్ వాచ్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమలాపురం నుంచి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి. రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి మహేష్ గారు. 2015లో యాక్సిడెంట్ ఉందండి, ఒక 4 సంవత్సరాల క్రితం. హలో, చెప్పండి. ఇప్పుడు అది కొంచెం ఫెయిల్ కింద వస్తుంది, రాడ్ ఉందండి నా కాళ్ళను. ఇప్పుడు ఆ రోడ్డుకి అది ఉదయం మాటలు నడిచేటప్పుడు ఒక 10 నిమిషాల దాకా పెయిన్ కింద వస్తుంది, తర్వాత ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు రాడ్ కీపింగ్ చేసి వచ్చాను నేను. ఎక్కడ రాడ్ ఎక్కడేసారు మీకు? నాకు తొడభాగం దగ్గర నుంచి అసలు పైకి వేసారు సార్. తొడభాగంలో రాడ్ వేసారా? తొడ దగ్గర నుంచి మోకాలు పైకి. ఎప్పుడు వేశారు? 2015 వేసారు సార్ నాకు. ఇప్పుడు మీ అనుమానం దానివల్ల నొప్పి ఉండొచ్చనేమా? అవునండి, దానికి కొంచెం ఉదయం మాటలు బాగా టైట్ ఉండి ఫ్రీగా 10 నిమిషాలు నడిచేదాకా ఫ్రీ అవ్వట్లేదు. మీకు ఏమైనా వాపు కానీ ఎర్రగా ఉండటం కానీ జ్వరం రావటం కానీ ఏమైనా ఉందా? లేదు, ఇప్పుడు అటువంటి ఏం జరగలేదు సార్ అసలు. ఓకే, ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా ఎక్స్రే తీయించుకున్నారా దానికి? లేదండి అటువంటి లేదండి. అది రాడ్ తీపించొచ్చా లేదని సార్? సామాన్యంగా మీ వయసు ఎంత అండి? నా వయసు 30 సార్. 30. రాడ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం లోపలేసే రాడ్లన్నీ బయోన్యూట్రల్ ఇంప్లాంట్స్ అండి. బయోన్యూట్రల్ ఇంప్లాంట్స్ అంటే సామాన్యంగా అవి బాడీలో ఏమి రియాక్షన్ కాజ్ చేయవు. అవన్నీ వాటి నుంచి ఏ ఇబ్బందులు ఏం కలగవు. బట్ బాగా యంగ్ పేషెంట్స్ less than 15 years, less than 12 years చిన్న ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే ఇంప్లాంట్ లోపల ఉన్న రాడ్ అనో ప్లేట్ అనో తీయించేసుకోమనే చెప్తాము. ఎందుకంటే తర్వాత తీయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. పెరిగే స్కెలిటన్ కాబట్టి ఎముక పేరుకుపోతుంది, తీయాలన్నా డిఫికల్ట్ అయిపోతుంది. సో పీడియాట్రిక్ పాపులేషన్ అంటే చిన్నపిల్లల్లో అయితే రాడ్లు కంపల్సరీగా తీయించేసుకోమనే చెప్తాము.
బట్ అడల్ట్ పాపులేషన్లో ఏంటంటే ఎల్డర్లీ పాపులేషన్లో అసలు తీయించుకోవద్దనే చెప్తాం, బికాజ్ అది ఇంకో సర్జరీ అవుతుంది అనవసరంగా. ఓకే, అంటే ఏమీ కాదంటారా? ఏమీ కాదు, అవన్నీ బయోన్యూట్రల్ ఇంప్లాంట్స్. వాటిని తీయాల్సిన అదొక మళ్ళీ ఒక పని పెట్టుకొని ఎల్డర్లీ పీపుల్లో మళ్ళీ ఒక సర్జికల్ రిస్క్ ఇచ్చి ఆ ఇంప్లాంట్ తీయాల్సిన అవసరం ఉండదు. అడల్ట్స్, యాక్టివ్ అడల్ట్స్లో ఏంటంటే ఇంప్లాంట్ తొడలో ఉండే ఇంప్లాంట్స్ అవన్నీ ప్రామినెంట్గా లేనివి కూడా పేషెంట్కే వదిలేస్తాం, లోపల ఉన్నా కానీ ఏం అవ్వదు. ఒకవేళ తీయించుకోవాలన్నా కానీ సర్జరీ అయిన 2 years వరకు అయితే తీయకూడదు, 2 years తర్వాత ఎప్పుడైనా తీయించేసుకోవచ్చు. తీయాలా వద్దా అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది పేషెంట్. మెనీ టైమ్స్ పేషెంట్కి ఏంటంటే అది ఉండటం వల్ల నాకేదో నొప్పి వస్తున్నదనో దానివల్ల ఏదో గుచ్చుకుంటున్నదనో ఫీలింగ్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ అన్లైక్లీ. మరి ఇప్పుడు యాంకిల్ జాయింట్ దగ్గర అక్కడ ఏంటంటే చర్మం కిందనే ఎముకుంటుంది, అక్కడ వేసే ప్లేట్లు అవన్నీ ప్రామినెంట్ గా ఉంటాయి కాబట్టి పేషెంట్ తెలుస్తూ ఉంటాయి. అలాంటివి వాళ్ళు తీయించేసుకుంటారు. అట్లాంటివి డెఫినెట్లీ ఇట్ ఈస్ రీజనబుల్ టు రిమూవ్ దోస్ ఇంప్లాంట్స్. బట్ హిప్ జాయింట్ దగ్గర తొడలో ఉండే ఎముకల దగ్గర వేసినవి కంపల్సరీగా తీయాలని ఉండదు, అన్లెస్ ఇట్ ఈస్ రియల్లీ కాజింగ్ అన్ ఇష్యూ, ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా వేరే రకంగా వచ్చి దానివల్ల ఏమైనా తీయాలి అంటే అప్పుడు తీయాలి, కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ రియల్లీ రిక్వైర్డ్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, రైట్, కాల్ లేరు. సో మామూలుగా స్పోర్ట్స్ పర్సన్స్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏ చిన్న గాయం అయినా కూడా డాక్టర్ని సంప్రదించాలంటారా? కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందేనా? ఐ వాంట్ సే దాట్. ఇప్పుడు ఏమవుతున్నదంటే దేర్ ఆర్ 2 points అండి. ఒకటి, వీఆర్ ఇన్ ఏజ్ వేర్ మరీ చిన్న వాటిని కూడా భూతద్దంలో పెట్టి చూసేసి దాన్ని ఏదో ఒక డయాగ్నోసిస్ రావాలనే పరిస్థితికి కూడా వచ్చాము. దెర్ ఇస్ అనదర్ సెక్టార్ వేర్ బాగా పెద్దదైంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాము. బోత్ సెట్స్ ఆఫ్ పాపులేషన్ ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా. అది కాకుండా ఇది కాకుండా వీ షుడ్ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. ఒకటి, ఎవ్రీవన్ షుడ్ లెర్న్ టు లిజన్ టు దేర్ బాడీ. మన శరీరం మనకు తెలియాలి, ఎందుకంటే మనది కాబట్టి ఆ శరీరం. దెబ్బ తగిలినప్పుడు శరీరం మోకాలు దెబ్బ తగిలిందిరా బాబు ఇంకా దాని మీద నడవద్దురా అని చెప్తున్నప్పుడు ఇంకా దాన్ని ఇంకొంచెం ఒత్తిడి పెట్టి నడిచి ఏం కాదులే అని మనం చేస్తే డెఫినెట్ గా ఇంజూర్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఏ ఇంజురీ అయినా కానీ నెగ్లెక్ట్ డెఫినెట్ గా చేయకూడదు. యూ కెన్ డెఫినెట్లీ గివ్ టైం. కొన్ని ఆమ్నియస్ సైన్స్ అంటే రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మోకాలికి దెబ్బ తగిలినప్పుడు బాగా వాచిపోయిన మోకాలని డెఫినెట్ గా ఒక డాక్టర్కి చూపించాలి. బాగా వాచిపోయిన మోకాలికి వెళ్ళిపోయి దానికి ఒక నాటు కట్టించడం అవన్నీ చేయించడంలో ఏం ఉపయోగం ఉంటుంది. ఓకే, సో మెనిస్కల్ ఇంజురీస్ అని అసలు దేన్ని అంటారు, ఏంటి? చెక్ స్లైడ్. ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తుంటే ఇదంతా తొడలో ఎముకండి. మోకాలు అనేది తొడలో ఎముక దాని కింద ఉండే కాల్లో ఎముకతో చేరి కలిసేది మోకాలు అవుతుంది అనమాట. ఈ మోకాలు ముందు మోకాలు చిప్ అనేది ఉంటుంది అనమాట. ఈ పైన మోకాలను, పైన తొడలో ఉండే ఎముకను, కింద ఎముకకును స్మూత్ సర్ఫేసెస్ ఉంటాయి. దీన్ని కార్టిలేజ్ అంటారు అనమాట. మనం నడిచేటప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉండాలని ఇది ఒక బాల్ బేరింగ్ లాంటివి తయారు చేశాడు దేవుడు. కాకపోతే దీనికి దెబ్బ తగలకూడదు అని చెప్పేసి 2 ఎముకల మధ్యలో ఇట్లా కుషన్స్ లాంటివి ఉంటాయండి, ఈ వాషర్ల లాగా. ఈ కుషన్స్ లాగా ఉంటాయి, కార్టిలేజ్ అంటారు దీన్ని. వీటిని మెనిస్కై అంటారు అనమాట. ఇవేంటంటే ది కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. బాడీ వెయిట్ అంతా పడినప్పుడు పై ఎముక నుంచి కింద ఎముకలోకి వెయిట్ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఆ వెయిట్ ని డిసిపేట్ చేసేసి ఈ కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. కామన్ గా మనం ఇందాక డిస్కస్ చేసిన ఈ ఏసిఎల్ ఇంజురీలు అయినప్పుడు, ఈ ట్విస్టింగ్ ఇంజురీస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్స్టెబిలిటీ వల్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉండగా ఈ మెనిస్కై అనేది కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎన్నోసార్లు మనం స్కోప్ ఈ కెమెరాని టీవీలో పెట్టి చూసినప్పుడు మొత్తం ఒక డయాగ్నోస్టిక్ గా మొత్తం తిప్పి చూస్తాం అనమాట ఎక్కడెక్కడ ఇంజురీస్ ఉన్నాయని. కామన్ గా ఇట్లా ఏసిఎల్ ఇంజురీస్ అన్నది అయినప్పుడల్లా ఈ మెనిస్కస్ లో కూడా డ్యామేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ డ్యామేజ్ బాగా మరీ చిన్నగా ఉండి ఒక చిన్న టేరు లేకపోతే రిపేరబుల్ టేర్ ఉన్న వాటికి కుట్లు కూడా వేస్తాము. మరి ఒక్కొక్కసారి పెద్ద టేర్లు ఉండిపోయి ఒక ముక్క ఇరిగిపోయి జాయింట్ లో ఇరుక్కొని ఉన్నప్పుడు ఏదైతే ముక్క ఇరుక్కోనుందో దాన్ని ఎక్సైజ్ అంటే తీసేస్తాం అనమాట. మిగిలిన మెనిస్కస్ పని చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం, కాళ్ళు నడవాలంటే ఎక్కువ దూరం నడవాలంటే కష్టంగా ఉంటుంది మేడం. ఎప్పటి నుంచి? ఒక 5 years నుంచి. మోకాళ్ళలో నొప్పులు ఉన్నాయా లేదా పాదాలలో నొప్పులు ఉన్నాయా లేదా నడుములో నొప్పి ఉందా మీకు? మోకాళ్ళల్లో మాత్రమే. మోకాళ్ళకి మరి ఎప్పుడైనా ఎక్స్రే తీయించుకున్నారా? మీ వయస్సు ఎంత అండి? మోకాళ్ళలో ఇప్పుడు మనం ఒక 2 furlongs పైన నడిస్తే ఒకసారి తీపిచ్చామండి. ఏమన్నారు? 60.
మోకాళ్ళకి ఎక్స్రే తీయించున్నారు, చూపించుకున్నారా ఎప్పుడుగా ఎవరికైనా? ఏమి లేదు, హ్యాపీగా బాగుందని చెప్పారండి. ఓకే, ఓకే, ప్రాబ్లం ఏం లేదు కానీ పెయిన్ అయితే వస్తుంది నడిచినప్పుడు. ఏజ్ 60 అంటున్నారు కాబట్టి వీళ్ళల్లో మోకాళ్ళలోనే స్పెసిఫిక్గా పెయిన్ అని చెప్తున్నారు కాబట్టి మోస్ట్లీ అరుగుదల ఉండి ఉంటుందండి. ఓకే, అరుగుదల లేకుండా ఈ ఒక ఫర్లాంగ్ కన్నా ఎక్కువ నడవలేకపోతున్నా అని చెప్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇట్లాంటివి ఏమవుతాయంటే ఒబెసిటీ, వెయిట్ ఎక్కువ పెరగటం వల్ల, లేకపోతే వేరే వ్యాధులు, అన్కంట్రోల్ డయాబెటీస్, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అవి ఈ నొప్పులు ఇంకొంచెం కాంపౌండ్ చేస్తాయి అన్నమాట, ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏవి లేని వాళ్ళల్లో డెఫినెట్గా వాళ్ళు కొన్ని రోజులు మంచిగా ఫిజియోథెరపీ, దానికి స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ చేసి దానికి సరిపోయే పట్టీలు పెట్టుకొని యాక్టివ్గా మోకాళ్ళని యాక్టివ్గా పెట్టుకుంటే కొంచెం వరకు ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గి నడక అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంప్రూవ్ కాని పక్షంలో అర్లీ ఆర్థరైటిస్ అలాంటివి ఉంటే ఈ మోకాళ్ళలో కొంచెం లోపల ఆ ఫ్లూయిడ్ లూబ్రికేషన్ పెరగడానికి కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం అనమాట. దాంతో పెయిన్ కూడా తగ్గుతుంది, జాయింట్లో కొంచెం లూబ్రికేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లం. వీళ్ళల్లో ఏమవుతుందంటే మోకాళ్ళు ఒక్కసారి అరగటం స్టార్ట్ అవుతూనే వీళ్ళు నడక తగ్గించేసి జాయింట్ ఇంకొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ వీక్ అవటంతో ఇంకొంచెం అరుగుదల అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. నడుస్తూ ఉండటం కన్నా దానికి ఆ కండరాళ్ళు, మోకాళ్ళ చుట్టూ కండరాలని స్ట్రెంగ్థన్ చేసుకునేది అనేది డివోటెడ్ గా చేస్తే ఆ స్టెబిలిటీ ఒక్కసారి పెరిగిందంటే అరుగుదల కూడా కొంచెం ప్రోగ్రెషన్ అనేది తగ్గుతుంది. చాలా మంది పెయిన్ వస్తుందని చాలా మంది చేయకుండా ఉంటారు. అలా కాకుండా గ్రేడెడ్ గా స్లోగా స్టార్ట్ చేసి దాని నుంచి ఉపయోగం కనిపించట్లేదు అని వాళ్ళకి అనిపిస్తున్నా గానీ ఒక 3-4 months రెగ్యులర్ గా బాగా చేయాలి ఎక్సర్సైజ్. దాన్ని వదిలేయకుండా డైలీ 3-4 times అన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మోకాళ్ళలో ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది, మోకాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది, నడక అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పటికి అరుగుదల ఇంకా ఉంది, నొప్పి తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా ఎక్సర్సైజ్ చేసినా తగ్గలేదంటే టోటల్లీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది బాగా యూస్ఫుల్ ఉంటుంది, వాళ్ళకి ట్రెమెండస్ రిలీఫ్ ఉంటుంది. బట్ దట్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ an ఎక్స్రే. ఎంత అరుగుదల ఉంది, నిజంగా ఆయన ఫిజియోథెరపీ చేశాడా, సో లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకోవాలి ఇప్పటికే. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడుతున్నామ్మా, నా పేరు శర్మ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. నాకు 68 ఏళ్ళు అమ్మా, నాకు 68 ఏళ్ళు, 68 years. ఓకే, హలో, వినిపిస్తుంది, చెప్పండి. రైట్ సైడ్ భుజం ఉన్నది చూసారా, మన రైట్ సైడ్ భుజము, భుజం ఏమిటంటే అది పెయిన్ గా ఉంటుంది అనమాట. నేను ఇదివరకు లాగా నేను అది బాగా ఎత్తేటప్పుడు అది కొంచెం ఎడం భుజం కన్నా కుడి భుజం ఏంటంటే ఏదన్నా చిన్న పని చేసినప్పుడు కొంచెం నొప్పి పుడుతుంటుంది. ఓకే, తర్వాత నేను షటిల్ అవి ఆడేవాడిని, వాలీబాల్ అవి ఆడేవాడిని, ఏదైనా ఇప్పుడు కూడా ఆడుతుంటాను. ఈ చెయ్యి వెనక్కి తీసినప్పుడు ఏమవుతుందంటే ఈ గూడంతా కూడా పెయిన్ వచ్చేస్తుంది, అందుకని నేను ఆటోమేటిక్ గా చెయ్యి దించేయాల్సి వస్తుంది కిందకి. ఓకే, సో తర్వాత అది ఏదైనా బరువు ఎత్తినప్పుడు మాత్రం ఒక 10 kgs బరువు ఇట్లా పైకి కిందకి ఎత్తితే 4 రోజులు మళ్ళీ బాగుంటుంది. బరువు ఎత్తినప్పుడు మాత్రం మళ్ళీ నా వరుసగా నేను బరువు ఎత్తాను అనుకోండి, మళ్ళీ పెయిన్ మొదలవుతుంది. ఓకే, ఓకే, అది సార్ నా ప్రాబ్లం. మీకు షుగర్ ఉందా అండి? లేదు సార్, షుగర్ లేదు, బీపీ లేదు. ఓకే, దీనికి ఏమైనా టెస్ట్లు కానీ, ఏమైనా ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ ఏమైనా తీయించుకున్నారా? లేదు సార్, ఎందుకంటే దాదాపు ఐఎమ్ సఫరింగ్ విత్ దిస్ ఫర్ ది లాస్ట్ 1.5 years. ఓకే, సో యూ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. ఓకే, ఓకే, ఫ్రమ్ వాట్ ఈస్ సేయింగ్ డెఫినెట్లీ ఒక ఇంజరీ అయి ఉంటుందండి ఈయనకి. సో ఫ్రమ్ క్లాసికల్గా ఆయన ఏమంటున్నాడంటే ఆయన వెయిట్లు ఎత్తినప్పుడు కొన్ని రోజులు పని చేస్తున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది, పని ఇవ్వకుండా ఉంటే టైట్ అయిపోతుంది అంటాడు. దిస్ ఈస్ క్లాసికల్ ఆఫ్ వాట్ యూ కాల్ అస్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు దీన్ని. ఇది ఎట్లా అవుతుందంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్. జాయింట్ లో చిన్న కండకి ఏదైనా భుజం కండలో రొటేటర్ కఫ్ అనేది ఉంటుందండి. ఆ రొటేటర్ కఫ్ అనేది మనం భుజం ఎత్తడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కఫ్ లో ఫ్రంట్ పార్ట్ లోనో బ్యాక్ పార్ట్ లోనో ఏదైనా చిన్న ఇంజురీ అయినప్పుడు ఏమవుతుందంటే భుజం స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయ్యి అదొక ప్రొటెక్టివ్ రెస్పాన్స్ అనమాట షోల్డర్ది. ఆ స్టిఫ్ అయ్యి హీల్ అవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీనిపైన వాళ్ళు మళ్ళా పని పెడుతూ ఉండగా చేస్తూ ఉంటే అప్పుడప్పుడు పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాన్ డామినెంట్ సైడ్ కాబట్టి పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సో అది బాగా ఫ్రీజ్ అయ్యి దానికి ఏం చేయకుండా వచ్చి చూపించుకుంటూ ఉంటారు. బట్ రైట్ సైడ్ ఏంటంటే వాళ్ళకి రికరెంట్ గా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కేసెస్ కి డెఫినెట్ గా ఒక అల్ట్రాసోనోగ్రామ్ అన్నా చేయాలి, లేదా ఒక ఎంఆర్ఐ అన్నా చేయాలి. చేస్తే అసలు కండ ఎంత దెబ్బ తగిలింది అనేది తెలుస్తుంది. చిన్న చిన్న టేర్స్
లేదా పెద్ద టేర్ అనేది తెలుస్తుంది. ఇట్లా టేర్స్ని మనం రిపేర్ చేస్తే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, మీకేనండి. టీవీ వాళ్ళని తగ్గించండి. చెప్పండి. చెప్పండి. మోకాళ్ళ నొప్పులు. హలో రైట్ రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఈస్ట్ గోదావరి నరేంద్రపురం అండి, అమలాపురం దగ్గర. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. నా వేలు కొంచెం కుడి చెయ్య 2 వేలు. చెప్పండి. కుడి చేయి 2 వేలు. కుడి చెయ్య 2 వేలు అండి. ఇలాగా బనీని కానీ ఏదైనా పిండుతుంటే నిప్పుగా ఉంటుందండి. ఓకే, పైకి లేవుతలేదు సార్. చేసుకోండి, ఫీవర్స్ వస్తుంది. ఎన్ని రోజుల నుంచి? అది ఇంచుమించుగా ఒక 1 year నుంచి ఉందండి. డయాబెటీస్ ఉందా మీకు? డయాబెటీస్ ఉందా అండి? డయాబెటీస్ లేదు సార్. ఓకే, థైరాయిడ్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి. ఓకే, ఎప్పుడన్నా దెబ్బ తగిలిందా వేలుకి? వేలు వాచిందా? లేదండి. బీపీ ఏదైనా ఒక 6 months లేదండి. బాబు ఏం లేదండి. ఒక ఎప్పుడైనా గుప్పుడు మోస్తుంటే సైకిల్ ఎగుతులేదు. ఓకే ఓకే, దీన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటారండి. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒక వేలు ఆడించడానికి టెండాన్స్ అని ఉంటాయండి. టెండాన్ అనేది తాళ్ళల్లే ఉంటాయి. మనం వేలు ఆడించడానికి ఎముకలతో పాటు కండరాలతో పాటు ఈ కండరాలు ఎముకకి అటాచ్ అవడానికి టెండాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ తాళ్ళు ఒక్కొక్కసారి ఇక్కడ పుల్లీస్లోంచి వస్తాయన్నమాట. ఇట్లా రంధ్రాల్లోంచి వచ్చి ఎముకలకి అటాచ్ అవుతాయి. ఆ రంధ్రం అనేది టైట్ అయిపోయినప్పుడు ఆ ఫింగర్ అనేది లాక్ అయిపోతుంది. సో ఆయన టిపికల్గా పని చేసుకునేటప్పుడు ఆయన ఏమంటున్నాడు, బనీన్ పిండేటప్పుడు బనీన్ పట్టుకున్నప్పుడు వేలు తెరవలేకపోతున్నాడంట. వేరే చేత్తో ఇట్లా తీయాల్సి వస్తున్నదంట. సో ఇట్ ఈస్ గెటింగ్ స్టక్ దేర్. సో ఇలాంటి వాటిని ట్రిగ్గర్ ఫింగర్ అనేది ఒక చిన్నగా అక్కడ లోకల్ అనెస్థీషియానా లేకపోతే వేరే అనెస్థీషియా ఇచ్చేసి అక్కడ ఓపెన్ చేసి రిలీజ్ చేస్తే వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుందండి. ఫింగర్స్ కి సంబంధించి కూడా ఉంటుంది. డెఫినెట్లీ వై నాట్? అన్ని శరీరం అంటే అన్ని ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ అంటే ఓకే, స్పోర్ట్స్ ఆడినప్పుడు ఇంకేదైనా చేసినప్పుడు వస్తుంది, కానీ ఫింగర్స్ కి సంబంధించి ఫింగర్స్ కూడా వస్తాయండి. డెఫినెట్ గా వస్తాయి. ఇది కామన్. డయాబెటిక్స్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చాలా కామన్ గా ఉంటాయండి. ఈయన చెప్పిన దాంట్లో మోస్ట్లీ ఇంజురీ ఏంటుందని అనుకుంటున్నాను నేను. హీ హాస్ టు సీ ఏ ఆర్థోపెడిక్ సర్జన్. దానికి ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ చేయించుకుంటే అది చాలా రిలీఫ్ ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నామా. ఓకే సునీత గారు, చెప్పండి. నాకు మోకాలు అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతున్నాం. అది మోకాలు. ఓకే, అది ఎందువల్ల సార్? మామూలుగా స్ట్రక్ అయిందండి. ఒక 1 week అసలు బెడ్ దిగలేదు సార్. అసలు కదిలిచినా చాలా నిట్టుముట్టుంటుంది. దెబ్బ తగిలిందా ఎప్పుడన్నా మీకు? మోకాలు, ఒక్కోసారి ఈ భుజము అట్లా స్ట్రక్ అయిపోతుంది సార్. అది ఉట్టి మోకాలేనా, భుజం కూడానా? భుజం కూడా సార్. ఒక్కోసారి భుజము, ఒకసారి మోకాలు అట్లా ఒక 5 years ఒకసారి 6 years ఒకసారి అట్లా స్ట్రక్ అయిపోతుందా? నేను హాస్పిటల్కి వెళ్తే ఇది ఆపరేషన్ చేయాలమ్మా ఇది అన్నారు సార్. దేనికి చేయాలన్నారు? మోకాలకా భుజానికా అన్నిటికినా? భుజానికి సార్. ఇట్లా అంటే ఇక్కడ మన మెడ కింద ఎముకుంటది కదా సార్, అక్కడి నుంచి ఈ భుజం ఇంకా పైకి ఇట్లా తల దూకోలేను, ఇట్లా జడ వేసుకోలేను, బ్లౌజ్ వేసుకోలేను, అట్లా స్ట్రక్ అయిపోతుంది సార్. ఓకే, మోకాలు ఎలా ఉంది మరి? మోకాలు కూడా అలాగే సార్. ఇంకా బాత్రూమ్ పోలేను, నడవలేను. ఇట్లా కదిలిస్తే బెడ్ మీద ఇట్లా మామూలుగా కూడా ఇట్లా కదిలినా కూడా అట్లా కలక్కని ప్రాణం ఎగిరిపోయి ఇదిపోతుంది సార్. అట్లా తర్వాత 1 week కి ఒక ఫీవర్ వచ్చినట్టు అట్లా అయిపోద్ది. ఒక 1 week కి తర్వాత అట్లా మామూలుగా బాగా అయిపోద్ది సార్. అది వయసు ఎంత అండి మీకు? నాకు 50 సార్. నాకు దాదాపు 40 నుంచి కూడా అప్పుడప్పుడు అలా వస్తుంది సార్. అది ఏం పని చేస్తుంటారు మీరు? సార్ హౌస్ వైఫ్. అది కూడా పనే కదండి. ఇంట్లో నాకు పని అమ్మాయి సార్. వేరే వెయిట్ లేస్తాను, పెద్ద కష్టపడను, పెద్ద పని కూడా ఏం చేయను సార్ నేను. ఓకే ఓకే,
ఫ్రమ్ వాట్ షీ సేయింగ్ షోల్డర్ ప్రాబ్లం నీ ప్రాబ్లం డిఫరెంట్ ఉన్నాయండి. షోల్డర్లో డెఫినెట్లీ షీ హ్యాస్ ఇంటర్మిటెంట్, అంటే అప్పుడప్పుడు షోల్డర్ ఫ్రీజ్ అవుతుంది. మరి ఈమెకి డయాబెటీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయి, ఇవాల్యుయేట్ చేసి చూడాల్సి ఉంటుంది. డెఫినెట్లీ బికాస్ షీఈస్ వెరీ సెడెంటరీ, పని మనిషి ఉంది, నేను ఏం పనులు చేయట్లేదు అంటున్నారు కాబట్టి ఈమెకి డెఫినెట్లీ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజియోథెరపీ చాలా హెల్ప్ చేస్తుందండి. అంటే తగిన ఎక్సర్సైజ్ లేకపోవడంతో జాయింట్ స్టిఫ్నెస్, లాక్ అవటము, మజిల్లో స్ట్రెంగ్త్ లేకపోవటం అనేది ఉంటుంది. బట్ మోకాళ్ళలో టక్ మన పట్టేయటము, ఒక 1 వీక్ దాకా నడవలేకపోతున్నాను అనేది, ఒక్కొక్కసారి మోకాళ్ళు బాగా అరుగుదల ఉన్నప్పుడు ఆ మోకాళ్ళు అరిగిపోయి లోపల చిన్న చిన్న రాళ్ళు ఫార్మ్ అవుతాయి. ఈ రాళ్ళు అనేవి జాయింట్లలో ఇరుక్కుంటాయి అనమాట. వీటిని లూజ్ బాడీస్ అంటాం. వీటిని ఆర్థ్రోస్కోపిక్గా ఆ లూజ్ బాడీస్ తీసేస్తే ఈ పట్టేయటం అనేది పోతుంది. బట్ డెఫినెట్లీ ఆమెకని నేను చెప్పట్లే ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ది కాజెస్ ఉండొచ్చు. వీటిని ఏంటంటే ఇవాల్యుయేట్ చేయాలి, ఎక్స్రేస్ తీసి ఒకసారి ఇవాల్యుయేట్ చేసి ఫిజియోథెరపీనో మందులో పెట్టి అప్పుడు దెన్ వీ కెన్ గో ఫార్వర్డ్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, మీ సమస్య ఏంటో చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. రాజేంద్ర ప్రసాద్ నా పేరు. ఓకే, ప్రసాద్ గారు చెప్పండి మీ సమస్య. మేడం, మా మదర్ 60 years ఓల్డ్ అండి. 60. ఓకే. అయితే తను ఏంటంటే ఈ హ్యాండ్స్, రైట్ హ్యాండ్ కొంచెం రౌండ్ గా తిరిగి, అంటే కొంచెం హైట్ లేవు, పట్టేసుకుంటారు. ఓకే. కుడి చేద్దు ప్లస్ మోకాళ్ళ నొప్పులు అంటే ఏజ్ ప్రాబ్లం అనుకోండి, కానీ తనకి మోకాళ్ళ నొప్పులు కూడా బాగానే ఉంది. లెఫ్ట్ హ్యాండ్ బాగా మండినట్టు అవుతా ఉంటది అప్పుడప్పుడు. అది అందుకోలేదు, మంట బాగుండి అంటే తగ్గట్లేదు. ఒక్కోసారి ఇట్లా చాలా ఈడ్చుకపోయినట్టు అవుతా ఉంటది. ఓకే. ఇది 1 year నుండి అలా ఉంది సార్. షుగర్, బీపీ ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ? అంటే బీపీ ఉంది సార్. ఓకే. షుగర్ చెక్ చేయించారా? షుగర్ లేదు. ఓకే. వయసు ఎంత అన్నారు సార్? 60 సార్. 60 years. ఓకే. ఏమన్నా మందులు వాడితే తగ్గుతున్నాయా నొప్పులు? మందులు వాడుతుంటే తగ్గుతున్నాయంటే టెంపరీగా కొంచెం రిలాక్స్ ఉంటుంది సార్. ఓకే. కానీ అది చాలా, అంటే మా మదర్కి ఆస్తమా కూడా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది ఆస్తమా. ఓకే. ముందులా లేకుండా. కాకపోతే ఏంటంటే బాడీ పెయిన్స్, వెంకల పెయిన్స్ బాగుంది. ఓకే. ఓకే. ఆవిడ చెప్పేది ఆయన చెప్పేది చూస్తుంటే డెఫినెట్లీ ఏజ్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ అగైన్ షోల్డర్లో ఫ్రోజన్ షోల్డర్ ఉండొచ్చు. బట్ మోకాళ్ళు అరుగుదల, కాళ్ళంతా మంటలు అవన్నీ చెప్తున్నారు కాబట్టి న్యూరోపతి అనేది ఒకటి ఉంటుందండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ విటమిన్ B12 అనేది తక్కువ ఉన్నప్పుడు, లేదా అన్చెక్డ్ డయాబెటీస్, వీళ్ళు షుగర్స్ ఎప్పుడో ఒకసారి చేయించేసి బాగానే ఉన్నాయని వదిలేస్తూ ఉంటారు. దీనికి షుగర్ టెస్ట్ ప్రాపర్గా చేయించుకొని షుగర్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే రూరల్ పార్ట్స్ ఆఫ్ మన స్టేట్స్లో ఆల్కహాలిజం అనేది ఉంటుంది, ఈవెన్ ఉమెన్లో, మెన్లో కూడా. దాంతో కూడా విటమిన్ B12 అనేది బాగా లో అవుతుంది. వీళ్ళలో కాళ్ళు మంటలు రావటము, నడిచేటప్పుడు ఈడ్చుకుంటూ నడవటం, ఇవన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇవాల్యుయేట్ చేసి రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని టెస్టులు చేసిన తర్వాత మోకాళ్ళకి ఎక్స్రేను, భుజంకి ఎక్స్రేస్ చేసిన తర్వాత టెస్టులు చేసేసి దెన్ వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఓకే. షోల్డర్స్కి సంబంధించి అంటే స్పోర్ట్స్ పర్సన్స్లోనే కాకుండా ఇతరుల్లో వచ్చే శస్త్రచికిత్సలు కానీ అసలు ఎలా ఉంటాయి అంటారు? షోల్డర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్లో ఏంటంటే బేసికలీ స్పోర్ట్స్ కాకుండా మామూలు సెక్ట్ ఆఫ్ పాపులేషన్లో కూడా మనకు కామన్గా కండిషన్స్ ఉన్నాయండి. మోస్ట్ కామన్గా ఏంటంటే ఎల్డర్లీ పాపులేషన్ ఇట్లా స్టిఫ్ షోల్డర్స్తో వస్తారు. లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో స్లోగా ఏమవుతుందంటే ఈ రొటేటర్ కఫ్ అనేది, భుజం ఎత్తే కండ, ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ స్లోగా అరుగుతూ తెగిపోతాయి అన్నమాట. ఆ తెగిపోవడంతో భుజం ఎత్తలేకపోతూ ఉంటారు. సో మనం ఆర్థ్రోస్కోపిక్గా ఈ సర్జరీ చేసేసి ఆ తెగిపోయిన కండని మళ్ళీ కుట్టు తెప్పించడం, కుట్టు వేయటం అనేది, తర్వాత వాటిని రిహాబిలిటేట్ చేసి షోల్డర్లో మూవ్మెంట్ తెప్పించడం అనేది చేయగలుగుతాము. అంటే ఇది ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు మనం? యూజువల్లీ ఈ రొటేటర్ కఫ్ ఇంజరీస్ అనేది స్పోర్ట్స్లో వాళ్ళలోనూ ఉంటుంది. ఎల్డర్లీ పాపులేషన్లో అరుగుదలతో తెగిపోయేవి కూడా ఉంటాయండి. స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏంటంటే ఎక్కువగా ఇన్స్టెబిలిటీస్ ఉంటాయి. స్పోర్ట్సే కాకుండా పైనుంచి పడేవాళ్ళు, లేకపోతే ఒక చెట్టు మీద నుంచి పడుతూ ఒక కొమ్మను పట్టుకొని వేలాడిపోయి జాయింట్ డిస్లొకేట్ అయిన వాళ్ళు, వీళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకు మళ్ళీ డిస్లొకేషన్ని సెట్ చేసి కూర్చోపెట్టినా కానీ ఆ ఫ్రంట్లో తెగిపోయిన ఏదైతే కన్ను ఉంటుందో అది హీల్ అవ్వదు. దాంతో మాటమాటికి ఆయన జాయింట్ తొలుగుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ప్రతిసారి ఏదైనా నెత్తిగోకాలన్నా, ఆవలించడానికి చేతులు వెనకాల పెట్టాలన్నా,
బస్సులో ఒక రాడ్ పట్టుకోవాలన్నా కానీ జాయింట్ తొలగిపోతూ ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసేసి లోపల ఏదైతే కండ తెగిపోయిందో దాన్ని రిపేర్ చేసి జాయింట్ కు కొంచెం స్టెబిలిటీ తెప్పించవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? ఓకే, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం చెప్పండి. మోకాల్లో ఎక్కువైంది మేడం, నాకు మాటలు తగ్గుతుంటే తగ్గలేదు. ఏమైనా మాటలు ఇచ్చి పంపుతారా మీరు? ఓకే, మాత్రలు పంపం కానీ మాత్రలు తీసుకో. ఏమి ఎప్పటి నుంచి ఉంది మీకు మోకాళ్ళ నొప్పులు? ఏం సార్ మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు? మోకాళ్ళ సుమారుగా ఆపరేషన్ చేసుకున్నారంటే వచ్చింది సార్. నాకు ఆపరేషన్ చేసుకున్నారంటే సంవత్సరం అయింది. ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ నడుము నొప్పికి ఆపరేషన్ అయిపోయింది సార్ కర్నూలులోనే. ఓకే, ఇప్పుడు మోకాళ్ళలో నొప్పులు ఉన్నాయా? అయిపోయింది సార్, అయిపోయింది. నడుము నొప్పికి ఆపరేషన్ అయిపోయింది సార్. నాకు అప్పటి నుంచి నాకు మోకాలు నొప్పులు అయిపోయినాయి సార్. నాకు మోకాల నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మోకాళ్ళకి అయిపోయింది, నెక్స్ట్ నడువుకి అయిపోయింది, నెక్స్ట్ మోకాళ్ళకి చేయాలి. ఓకే, మోకాళ్ళకి ఎక్స్రేలు తీయించుకోవాల్సి ఉంటుంది ఆవిడ. నిజంగా అంత అరుగుదల ఉందో లేదో చూడాలి. సమ్ టైమ్స్ ఏమైతుందంటే వీళ్ళకు నడుములో చేసిన ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అయిందో కూడా మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఆ నడుములో ఉండే నరాల మీద ఇంకా ఒత్తిడి ఉంటే వాళ్ళ కాళ్ళల్లోనూ మోకాళ్ళ దాకా నొప్పులు వస్తూ ఉంటాయి. దాంతో చిన్నగా అరుగుదిన మోకాళ్ళు కూడా ఎక్కువగా పనిచేయవు అప్పుడు. సో దానివల్ల కూడా ఈడ్చుకుంటూ నడవటము, నొప్పితో నడవటము చేస్తూ ఉంటారు. సో ఆమె డెఫినెట్గా నడుము కూడా టెస్ట్ ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. మోకాళ్ళు కూడా ఎక్స్రేలు తీయాలి, తీసి నెక్స్ట్ ఏం చేయాలో చూడాల్సి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 చెప్పండి. అచ్చిరాపురం అమ్మా. ఓకే, సమస్య చెప్పండి. నాకు 25 దాకా ఉంటది. ఫస్ట్ నడుము ప్లేన్ బాగా వచ్చింది, నడుము నొప్పి బాగున్నది. ఓకే, తర్వాత కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, ఇవి ఒక 5 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాయమ్మా. మీ వయసు ఎంత అన్నారు? వయసు నాది 45 దాకా ఉన్నాయి సార్. 45, 25? 45. ఓకే, 5 ఏళ్ల నుంచి ఉందా ప్రాబ్లము? 5 ఏళ్ల నుంచి ఉన్నది. ఎప్పుడైనా ఎక్స్రే తీయించుకున్నారండి? ఎక్స్రే ఏం తీసుకోలేదు సార్, ఈ టాబ్లెట్లు అవి వాడుతున్నాను. కొంచెం షుగర్ కూడా వచ్చింది మొన్నట్లో, ఒక 2 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు షుగర్ మళ్ళీ కనిపిస్తలేదు సార్. మీరు ఫస్ట్ నడుముకు ఒక ఎక్స్రే తీయించుకోండి. షుగర్ అనేది వన్ సైడ్ బాగా నొప్పి ఉంటది సార్. కాళ్ళు తిమ్మిర్లు అయితే బాగా మంటలు, తిమ్మిర్లు బాగా, ఇవి ఇక నిద్ర పట్టదు ఒక్కొక్క రోజు. ఓకే ఓకే, ఇది క్లాసికల్ ప్రెజెంటేషన్ అండి. మన ఎస్పెషలీ మన సెటప్స్లో ఇట్లా వస్తారు యంగ్ డయాబెటిక్స్. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక వాల్యూ చేసేసుకుంటారు ఏదో ఒక ల్యాబ్లో, బాగానే ఉంది అనుకొని షుగర్ ఏం లేదు అనుకొని వదిలేస్తారు అనమాట. మొన్ననే చేయించాను సార్, నెల క్రితం అంటాడు. అది యాక్చువల్లీ ఏదో సంవత్సరం క్రితం ఉండి ఉంటుంది. ఇది టిపికల్గా అట్లీస్ట్ డెఫినెట్లీ ఇన్ దిస్ పర్సన్ ఈ సేయింగ్ ఈస్ 45. మోస్ట్లీ ఈ మస్ట్ బి హ్యావింగ్ డయాబెటీస్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ విచ్ ఈస్ లెఫ్ట్ అన్డయాగ్నోస్డ్. అంటే చాలా రోజుల నుంచి డయాగ్నోసిస్ అవ్వలేదు. ఇలాగే ఎప్పుడో అప్పుడు చేయించుకొని బాగానే ఉందని ఎవరో చెప్పటమో, ఏదో ఒక ఆర్ఎంపీ చెప్పటమో, వదిలేయటమో చేస్తున్నాడు. దాంతో అతనికి ఏమవుతున్నదంటే ఆ షుగర్ అన్కంట్రోల్గా ఉండి న్యూరోపతి అనేది స్టార్ట్ అయింది. సో నరాలన్నీ ఇన్ఫ్లేమ్ అయిపోయినాయి. దానిపైన ఆయనకి నడువు నొప్పి కూడా ఉన్నట్టుంది. ఇది కాంపౌండ్ అయ్యి ఆయనకి నొప్పులు ఎక్కువ తెలుస్తున్నాయి. ఇన్ మై ఒపీనియన్ ఆయనకి ఫస్ట్ డయాబెటీస్ అనేది ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాలి. దానికి తగిన మందులు అనేది రెగ్యులర్గా వాడాలి. మోస్ట్లీ విటమిన్ B12 ఉంటే దాని సప్లిమెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డిస్క్ ప్రాబ్లం ఏమైనా ఉందో ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది నడుముకి ఎక్స్రే. ఓకే, ఇంతకుముందు మనం భుజాలకు సంబంధించి సమస్యల గురించి మాట్లాడుతున్నాం. ఎస్, సో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఎస్పెషలీ ఓకే, భుజం అనేది ఇందాక నేను చెప్తున్నట్టు మనకు మన చెయ్యి, ఈ ఆర్మ్ అంటారు దీన్ని. ఆర్మ్ అనేది మనకు షోల్డర్కి, ఇక్కడ భుజం షోల్డర్కి అటాచ్ అవడానికి ఒక పెద్ద గుండు ఒక చిన్న పళ్ళెం మీద తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఇన్హెరెంట్లీ లాక్స్ జాయింట్. హిప్ కంపేర్ చేస్తే తుంటి దగ్గర హిప్ జాయింట్లో ఏంటంటే గుండు చుట్టూ ఎముకుంటుందండి. సో స్టెబిలిటీ, స్థిరతనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. భుజంలో అలా ఉండదు. ఇన్హెరెంట్గా దేవుడుగా మనకు మామూలుగానే ఒక అన్స్టేబుల్ జాయింట్ ఇచ్చాడు, సో దట్ మూమెంట్ అనేది బాగా ఎక్కువగా ఉండాలి చెయ్యిలో అని చెప్పి. సో ఇట్లాంటి జాయింట్స్లో ఏమవుతాయంటే దెబ్బలు త్వరగా మానవు, ఎస్పెషలీ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ టిపికల్గా ఇప్పుడు చెట్టు మీద నుంచి పడేటప్పుడు ఒక కమ్మ పట్టుకున్నప్పుడు డిస్లొకేట్ అయింది, లేకపోతే ఒక కబడ్డీ ఆడేటప్పుడు, ఫైటింగ్ చేసేటప్పుడు, ఇట్లా ఈ రకంగా
పడినప్పుడు ఓకే భుజం అనేది తొలుగుతుంది, బయటికి జాయింట్ లోంచి బయటకు వచ్చేస్తుంది. లేదా ఇట్లా బేస్ బాల్, క్రికెట్ బాల్ ఇట్లాంటివి వేసేటప్పుడు, ఫాస్ట్ గా వేసేటప్పుడు, రెగ్యులర్ గా రిపీటెడ్ గా వేసేటప్పుడు ఏమవుతాయంటే ఆ లోపల దానికి సపోర్ట్ చేస్తున్న కండ ముక్క స్లోగా తెగిపోవటమనో వీక్ అవటమనో జరుగుతుంది అనమాట. ఆ ఇంజురీ అయినప్పుడు ఏమవుతుందంటే మాటమాటికి వాళ్ళు అలాంటి మూమెంట్స్ చేసినప్పుడల్లా తక్కువని బయటికి తొలగి లోపలికి వెళ్ళటమనో లేదా తొలగి బయటే ఉండిపోవటం అన్నదో జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనం డెఫినెట్గా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసి ఆ జాయింట్ని ఫర్దర్ స్టెబిలైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలా జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా డెఫినెట్లీ ఇట్లా ఎస్పెషలీ రిపీటెడ్గా షోల్డర్ తొలుగుతున్నది, రిపీటెడ్గా థ్రోయింగ్ మూమెంట్స్లోనూ లేకపోతే ఏదైనా షర్ట్ ఇప్పి వేసేటప్పుడు ఏమైనా ఒక సౌండ్స్ వస్తున్నాయంటే వీటిని డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సమస్య ఉన్నా కూడా పర్సన్స్ చాలా లేట్గా స్పందిస్తారా? డెఫినెట్లీ, ఎందుకంటే మనకు అన్ని అర్లీ ప్రజెంటేషన్ అనేది కొంచెం తక్కువే ఇండియాలో. అడ్జస్ట్ అయిపోయి మేనేజ్ చేసేద్దాంలే అనేది ఉంటుంది. కొంచెం స్పోర్ట్స్ పీపుల్ లేకపోతే పోలీసు ఇట్లాంటి హై డిమాండ్ జాబ్స్ లో ఉన్న వాళ్ళలో అయితే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది డైలీ. సో వాళ్ళు దే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ షో. బట్ స్టూడెంట్స్ వీళ్ళు అంతా ఏమవుతారు, ఇంట్లో ఏమనంటే తిడతారనో ఇదో చెప్పి వదిలేస్తారు. దే విల్ కమ్ లేట్ అనమాట. లేట్ రావడంతో ఏమవుతుందంటే ఆ డ్యామేజ్ ఫర్దర్ అవుతూ మన సర్జికల్ అవుట్కమ్ కూడా కొంచెం అంత గ్రేట్గా ఉండవు ఇట్లాంటి కేసెస్. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ అదర్? ఫస్ట్ నీ జాయింట్ చెప్తానండి. మోకాళ్ళలో మనం ఎక్కువగా కామన్గా వచ్చే ఏసీఎల్ ఇంజరీస్ నేను చెప్తున్నది. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు. ఈ సర్జరీలో ఏమవుతుందంటే మనం ఆ తొడ వెనకాల వేరే కండ తీసి తెగిపోయిన కండ మధ్య ప్లేస్లో వేస్తాం అనమాట. ఈ కండ చుట్టూ మళ్ళీ ఎముక పేరుకొని ఒరిజినల్ ఏసీఎల్ స్ట్రెంగ్త్ వచ్చేదాకా అట్లీస్ట్ వెయిట్ చేయాలి, లేదా దానికి సపోర్ట్ చేసే మజిల్స్లో కూడా స్ట్రెంగ్త్ తెప్పించాలి అట్ ది సేమ్ టైం. అవి రాకముందే సర్జరీ చేస్తూనే ఎంబడే మళ్ళీ విత్ ఇన్ ఏ వీక్ 10 days గబగబా దాని మీద నడయటం చేసేసాడంటే దాని మీద ఎముక పేరుకోకుండా మనం వేసిన కండ మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట. ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక బండికి పంక్చర్ అయిందంటే పంక్చర్ వేయించేసుకుంటే సరిపోదు, గాలి కూడా కొట్టించాలి. మళ్ళీ రిపీటెడ్గా 3 వారాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను అయిపోయింది, నేను నైట్రోజన్ కొట్టించాను, దానికి పెద్ద వీల్ వేయించాను, రకరకాల పెయింట్లు కొట్టానంటే అట్లా వర్కౌట్ అవ్వదు. రిహాబిలిటేషన్ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. సో సర్జరీ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు కొంచెమే భారం వేసి నడవటము, దానికి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఒక వాకరో క్రచ్తోనో ఎలా నడవాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, తొడలో బలం ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ చెప్తాము. చెప్పిన తర్వాత కొన్ని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మళ్ళీ గేమ్స్కి వెళ్ళాలన్నా, డాన్సులు చేయాలన్నా, పరిగెత్తాలన్నా కనీసం 7 to 9 months విల్ రిస్ట్రిక్ట్ దెమ్. ఈ రిస్ట్రిక్షన్ లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ రిపీటెడ్ ఇంజురీస్ రావడం, రిపీటెడ్ ఇన్స్టెబిలిటీస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండాలి. ది ఛాన్సెస్ ఆఫ్ రిపీటెడ్ ఇంజరీ విల్ డెఫినెట్లీ బీ దేర్. సో దే హ్యావ్ టు టేక్ కేర్. ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాలా దాంట్లో? ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉండదండి. దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ ఎనీ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే, షోల్డర్స్ చెప్పండి. షోల్డర్లో ఏంటంటే పర్టికులర్లీ ఇన్స్టెబిలిటీ, స్థిరతనం లేని షోల్డర్స్లో సర్జరీస్ చేసినప్పుడు కనీసం ఒక 2-3 weeks వరకు ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఒక ఇమ్మొబిలైజర్ ఇచ్చేసి లోపల వేసిన కండ ముక్క స్ట్రాంగ్ అవడానికి, మనం చేసిన రిపేర్ స్ట్రాంగ్గా ఉండడానికి దాన్ని ఇమ్మొబిలైజ్ చేసి ఉంచుతాము. రిపేర్ హీల్ అవుతున్నది అని మనకు అనిపించినప్పుడు గ్రాడ్యువల్గా దానికి గ్రేడెడ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఉంచి వాళ్ళకి తగిన ఎక్సర్సైజెస్లో అన్నీ చెప్తాము. స్లోగా షోల్డర్ స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళని ఫర్దర్ యాక్టివిటీస్ అలౌ చేస్తాం అన్నమాట. ఓకే, సో చివరిగా ఏం చెప్తున్నారు? గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే అర్లియర్ మన డిస్కషన్ లో నేను చెప్పినట్టు 2 types అనమాట. ఒకటి మరీ భూతద్దంలో చూసేసి చిన్న వాటికి కూడా మనం టెన్షన్ పడిపోయి విపరీతమైన ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది చేయకూడదు. అలా అని చెప్పి దెబ్బ తగిలి బాగా వాపు వచ్చి దెబ్బలు తగిలి వాటిని నెగ్లెక్ట్ చేసేసి ఊరికి ఏదో నాటకట్లు కట్టించుకున్నాను అని ఏం కాదులే అని వదిలేశాను అలాంటివి కాకుండా వీ షుడ్ ఆల్ లెర్న్ టు లిజన్ టు అవర్ బాడీ అండ్ అండర్స్టాండ్ అవర్ బాడీ, కీప్ అవర్ బాడీ స్ట్రాంగ్. రాను ఏమవుతున్నదంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ మోర్ అండ్ మోర్ కంఫర్ట్స్. కాబట్టి మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతున్నది రాను. సో సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి. స్పోర్ట్ కాకపోయినా కానీ చిన్నవి అడాప్టేషన్స్ ఇన్ లైఫ్, అంటే ఒక 2-3 kilometers దూరం ఉన్న పనులున్నా మనం నడిచిపోయి చేయగలగాలి. లేదా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటే బాడీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, జాయింట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. రైట్, ఆర్థోస్కోపీ అంటే ఏంటి, దాని ఉపయోగాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టీసెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.